ప్రేక్షకులు అభిమానులు స్పెషల్ గెస్ట్ చీఫ్ గెస్ట్ మీడియా పార్ట్నర్స్ ప్రతి ఒక్కరికి పేరు పేరున స్వాగతం సుస్వాగతం. నంది అవార్డ్స్, ఈ అవార్డ్స్ చాలా ప్రత్యేకమైనది. ఎందుకంటే ప్రతి ఒక్కరు అవార్డ్స్ గెలుచుకొని మన రూమ్స్లో పెట్టుకుంటాం, కానీ అవార్డ్ వచ్చేంత వరకు చేసే కృషి అద్భుతమైనది. హలో అందరికీ. రుద్ర గారు నాకు ఇప్పుడు కాదు 2 years నుంచి తెలుసు. ప్రతిసారి నేను రావాలనుకున్నాను కానీ ఏదో ఒక షూట్ పనిలో ఉండి రాలేకపోతున్నాను. సో సారీ అండి. ఎప్పుడు చూసినా వర్క్ గురించే మాట్లాడుతుంటారు. ఇది చేయాలి, అది చేయాలి, ఏదో ఒకటి సాధించాలి. ఏదో ఒకటి సాధించాలి ఉన్న తపన ఉంటే చాలు మనిషికి. ఏదైనా సాధించగలరు, ఎక్కడికైనా ఎదగలరు. సో నథింగ్ ఈజ్ ఇంపాసిబుల్ ఇన్ దిస్ వరల్డ్. అది రుద్ర గారు చేసి చూపిస్తున్నారు డే బై డే. ఆల్ ద బెస్ట్ రుద్ర గారు. మే యూ గ్రో లైక్ దిస్. ఇంతకంటే ఎక్కువ ఎదగాలి, ఎన్నో సాధించాలి, మీరు అనుకున్నవన్నీ చేసి చూపించాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. అలాగే మెగా ఎంటర్ప్రైజెస్ శిరీష గారికి కూడా హార్టీ కంగ్రాచులేషన్స్. మే యూ అచీవ్ ఎవ్రీథింగ్ దట్ యూ థింక్ యూ వాంట్ ఇన్ ద వరల్డ్. కళాకారులకి చాలా మందికి అవార్డు ఇవ్వడం అని చెప్పి నాకు తెలిసింది. సో కళాకారులకు ఏంటంటే అవార్డు ఇస్తే అది చాలా ఒక ధైర్యం, వాళ్ళకి ఇంకా వాళ్ళకి ప్రోత్సాహం ఇచ్చినట్టు. వాళ్ళు ఎంతో ప్రతి కళాకారులు ఏంటంటే చాలా కష్టపడి అంటే యాక్ట్ చేసి మంచి పేరు రావాలని, మంచి స్థాయికి రావాలని చెప్పి ప్రతి ఒక్కరు ఇష్టపడుతుంటారు. కానీ చాలామందికి ఏంటంటే ప్రతి ఒక్కరికి అవార్డు వస్తుందని చెప్పి కావాలి అనుకుంటారు సినిమాలో, కానీ అది జరగదు. ఎందుకంటే జ్యూరీలు వాళ్ళ ఇష్టం, వాళ్ళ అంటే చాలా ఉంటాయి. నేను తప్పు చెప్పట్లేదు, కానీ వాళ్ళు ఒక్కొక్క కోణంలో వాళ్ళు ఆలోచిస్తుంటారు. అవార్డు ఎప్పుడైతే రావట్లేదో చాలామందికి నిరాశ వచ్చేస్తుంది. అంటే ఇది ఇంత కష్టపడి చేశాను, నాకు అవార్డు ఇవ్వలేదు, నన్ను గుర్తించలేదు, అది ఇది అంటారు. ఎందుకంటే చాలా వేల సినిమాలు, థౌజండ్స్ అండ్ థౌజండ్స్ పిక్చర్స్ ఉంటాయి. సో అన్నీ చూడాలి, చేయాలంటే జరిగే పని కాదు. కానీ ఇలాంటి సంస్థలు కొన్ని ఇట్లా అవార్డ్ ఫంక్షన్స్ పెట్టి కొందరు అంటే డిజర్వింగ్ క్యాండిడేట్స్కి, డిజర్వింగ్ ఆర్టిస్ట్ టెక్నీషియన్స్కి అవార్డు ఇచ్చి మళ్ళీ వాళ్ళకి ప్రోత్సహించి, మళ్ళీ వాళ్ళు ధైర్యం ఇచ్చి, మళ్ళీ వాళ్ళకి ఎనర్జీ ఇచ్చి బూస్ట్ చేసి, ఇది ఒక ఆర్టిస్ట్గా ఇది నాకు తెలుసు. ఎందుకంటే నేను కూడా ఎన్నో సినిమాల్లో నాకు ఈ సినిమాకి అవార్డు వస్తుంది, ఖచ్చితంగా నాకు వస్తుంది అనుకుని రాకపోతే చాలా బాధపడేవాడిని. తర్వాత ఆలోచించేవాడిని, అవును
సినిమాలో నా క్యారెక్టర్ వరకు నేను బాగా చేశాను, కానీ కథలో మిస్టేక్ ఉంది, మిగిలిన మిస్టేక్లు ఉన్నాయి, ఎలా నేను ఎక్స్పెక్ట్ చేయాలి నేను? ఇట్లా తర్వాత నాకు కొంచెం అది రికన్సైల్ అయ్యి తర్వాత నాకు కొన్ని సినిమాలకి నాకు అవార్డు వచ్చి, అంటే అవార్డు వచ్చినా రాకపోయినా యాక్టింగ్ ఒకటే ఉంటుంది, అది కాదు. కానీ వస్తేనే అది ఒక బూస్ట్, మాకు ఇంజక్షన్ లాగా బూస్ట్ లాగా అది. సో అలాంటి విషయంలో ఈ సంస్థ ఈ అవార్డు ఫంక్షన్ చేసి ఎంతోమంది కొత్త వాళ్ళు, ముఖ్యంగా ఈరోజు కొత్త వాళ్ళు చాలామంది ఉన్నారు, ఆ కొత్త వాళ్ళందరికీ ఎంకరేజ్మెంట్ ఇచ్చి అవార్డు ఇస్తే వాళ్ళకి చాలా మంచి ఫీల్ తీసుకొచ్చిన ఈ సంస్థకి చేసిన ఆర్టిస్ట్, ముఖ్యంగా మా సమీర్ ఇక్కడ ఉన్నారు, మరి అందరూ వచ్చినందుకు ధన్యవాదాలు. ముఖ్యంగా ఈ ప్రోగ్రామ్ గురించి నాకు రిక్వెస్ట్ చేసింది అనుగారు. సో అనుగారు అంటే ఒక మంచి ఫిట్నెస్ ట్రైనర్. సో మాకేంటంటే అప్పుడప్పుడు మాకు ఈ ఫిట్నెస్ టిప్స్, అంటే ఈ టైం లేనప్పుడు కూడా ఎలా ఫిట్గా ఉండాలి, మెయిన్గా న్యూట్రిషనిస్ట్, ఎలాంటి ఫుడ్స్ తీసుకోవాలి, చాలా ప్యాషనెట్ అండ్ చాలా ఆవిడ కాంట్రిబ్యూషన్ టు ఫిట్నెస్ అంటే అంత కాదు, చాలా బాగుంటుంది. మీరు కూడా కన్సల్ట్ చేయవచ్చు, ఆవిడ వీడియోస్ చూడొచ్చు. ఆవిడ ఏంటంటే కంటిన్యూస్గా ఫాలోఅప్ చేసి, మేము అరగంట వచ్చినా పర్లేదు, ఈరోజు చాలా ప్రోగ్రామ్స్ ఉంది, మీరు రావాలన్నప్పుడు ఈరోజు టీ హబ్ నుంచి వచ్చానండి, మళ్ళీ ఇక్కడి నుంచి దిల్సుఖ్ నగర్కి, ఇలాగే చాలామంది అడిగున్నారు. సో ఎలా టైంకి నేను లేట్గా వెళ్ళి జనాలందరూ వెళ్ళిపోయిన తర్వాత వెళ్ళి ప్రయోజనం ఉండదు. సో అందుకే రిక్వెస్ట్ చేసిన 10 నిమిషాల్లో కొంచెం నన్ను పంపించేస్తే బాగుంటుంది. మీ అందరికీ గుడ్ లక్ అండి, అందరికీ బెస్ట్ ఆఫ్ మై విషెస్. అందరూ మంచి ఉన్నత స్థాయికి మీరు అందరూ ఎదగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినందుకు ఈ సంస్థకి మరి మరోసారి అనుగారు కూడా ధన్యవాదాలు చెప్తాను. థ్యాంక్ యూ. సారీ అండి, మెయిన్ శిరీష ఆవిడ పేరు చెప్పాలి, నేను ఇంకా కన్ఫ్యూజన్ మర్చిపోయాను. శ్రీనివాస్ గారు. సో అందుకే అందరికీ చెప్పాను. సో స్పెషల్గా ఇప్పుడు మీకు ఇద్దరికి థ్యాంక్స్, ఎందుకంటే దీనికి ఒక ప్యాషన్ కావాలండి. ప్రతి ఫంక్షన్ చేసేటప్పుడు చాలామంది ఆలోచిస్తారు, ఇది ఏమొస్తుంది, దీంట్లో ఏమొస్తుందని. ఉన్నా లేకపోయినా ఇంతమందిని పిలిచి ఇంతమందికి అవార్డు ఇచ్చిన వాళ్ళిద్దరికి వన్స్ అగైన్ థ్యాంక్స్ అండ్ ఆల్ ది బెస్ట్ అండ్ గాడ్ బ్లెస్. Thank you, sir. Thank you so much. That's a wonderful and best speech. So guys, give him a big round of applause. గట్టిగా మరి ఇంకోసారి గట్టిగా చప్పట్లు. సో ఇంకెందుకు ఆలస్యం లేచుకొని మన అవార్డ్ ఫంక్షన్కి వెళ్ళిపోతాం. ఫస్ట్ నంది అవార్డ్స్ మనతో స్టార్ట్ చేద్దాం. సో ఐ అనౌన్స్డ్ పాలవల్ల నరసింహ గారు బెస్ట్ యాక్టర్, యాంకర్, న్యూస్ రీడర్ అండ్ రిపోర్టర్ అండ్ బెస్ట్ యాక్టర్ అవార్డ్స్ కి ఈరోజు నంది అవార్డ్. సో ఐ వుడ్ లైక్ టు ఇన్వైట్ సర్, ప్లీజ్ కమ్ ఆన్ టు ద డయాస్. పాలవల్ల నరసింహ గారు, ప్లీజ్ కమ్ ఆన్ టు ద డయాస్ సర్. సో గైస్, గివ్ ఎ బిగ్ రౌండ్ ఆఫ్ అప్లాస్. గట్టిగా చప్పట్లు. Next, T. Vidyasagar garu, best short film director. So guys, big round of applause. Gattiga chappatlu. Vidyasagar garu, please come on to the dais. Rani Sanga Andaki garu for the best actress. Please welcome on to the dais. Guys, give a big round of applause for the best actress, Rani Sanga Andaki garu, for winning the best Nandi award. Vellanki Uday garu for the best choreographer, winning the Nandi award. So please come on to the dais. Vellanki Vishwanath garu. So please come on to the dais. So guys, give a big round of applause. HMTV TV reporters ki kashtam enta untundo andariki telusu. Endallo vaanalu chaala kashapadi tirugutaru. Alanti service chestunnanduku we are very glad and honored to you, sir. So gattiga chappatlu. Vellanki Uday garu for winning the best choreographer. Guys, give a big round of applause. Madhu Babu garu for the best star ma actor. Madhu Babu garu, please come on to the dais. P. Venkat garu for the best actor and social active, a chief guest. Guys, give a big round of applause.
అభిమానంతో మీరు ఒక్క మిమిక్రీ మాకు ప్రెజెంట్ చేస్తే వీ వుడ్ బి మోర్ హ్యాపీ. థ్యాంక్ యూ. ముందుగా మన మెగా ఎంటర్ప్రైజెస్ వాళ్ళకి అలాగే రుద్ర స్టూడియోస్ వారికి అభినందనలు తెలియజేసుకుంటున్నాం. సో ఇంత మంచి ప్రోగ్రామ్ని హైదరాబాద్లో బిర్లా మందిర్లో జరుపుతున్నారు అనగానే చాలా సంతోషం వేసింది. ఎందుకంటే ఇది వరకు ఒక ప్రోగ్రామ్ మెగా ఎంటర్ప్రైజెస్ ఫస్ట్ ఈవెంట్ ఎంత బాగా సక్సెస్ అయిందో మనందరికీ తెలుసు. సో దాన్ని సక్సెస్ చేసింది వాళ్ళతో పాటు మీరు కూడా. సో ఈ ఈవెంట్ సక్సెస్ కాబోతున్నందుకు గట్టిగా చెప్పట్లు ఒకసారి. సో థ్యాంక్ యూ. నేను ఇప్పుడు మిమిక్రీ ఆర్టిస్ట్గా రాలేదు, ఒక యాక్టర్గా రాలేదు. సో మీలో ఒకటిగా వచ్చాను. సో ముందుగా మన మిమిక్రీ అంటే ధ్వని అనుకరణండి. సో ముందుగా బాలకృష్ణ గారు వచ్చి మాట్లాడితే ఎలా ఉంటుందో ఒకసారి. అందరికీ నమస్కారం. ఈరోజు చాలా సంతోషంగా ఉంది. ఇక్కడ బిర్లా మందిర్ ఆడిటోరియంలో చేస్తున్నటువంటి ఒక అభినందన సభ కావచ్చు, ఒక చాలా అద్భుతంగా రుద్ర స్టూడియోస్ వాళ్ళు అలాగే మన మెగా ఎంటర్ప్రైజెస్ నంది అవార్డ్స్ ముందుగా గెలుచుకున్నందుకు మీకు ముఖ్యంగా అభినందనలు తెలియజేసుకుంటూ మరి ఆ రోజుల్లో మా నాన్నగారు కూడా చెప్పడం జరిగింది. చాలా సంతోషం మరి తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ. సో ఇలా మాట్లాడితే మన సినిమాలో కూడా బాలకృష్ణ గారు ఎంత బాగా డైలాగ్ చెప్పగలరో ఒకసారి లెజెండ్ సినిమాలోంచి తీసుకుందాం ఆ డైలాగ్ని. వినాశ్రీయ జననం నాస్తి, వినాశ్రీయ గమనం నాస్తి, వినాశ్రీయ భీమం నాస్తి, వినాశ్రీయ సృష్టి ఏమ నాస్తి. శ్రీ లేకపోతే జననం లేదు, శ్రీ లేకపోతే గమనం లేదు, శ్రీ లేకపోతే సృష్టిలో జీవం లేదు, శ్రీ లేకపోతే సృష్టి లేదు. అలాంటి ఆడపిల్లని కనాలంటే క్యాలిక్యులేషన్, పెంచాలంటే క్యాలిక్యులేషన్, ఇంకో ఇంటికి పంపాలంటే క్యాలిక్యులేషన్. చీప్ రెడీ హ్యూమన్ లైఫ్ ఇలా అయితే ఆడపిల్లని నట్టింట్లోనో నడుగురులోనో కాదు మ్యూజియం లో చూడాల్సి వస్తుంది. అయిన వారికి కష్టం వచ్చిన అరక్షణమైన ఆలస్యంగా వస్తానేమో, కానీ అదే ఆడపిల్లకైనా కష్టం వస్తే అరక్షణం కూడా ఆగను. ఐ విల్ షో దెం ద హెల్ప్. థ్యాంక్ యూ. సో ఇంకా ఎనర్జెటిక్ గా చెప్తారు. మన ప్రకాష్ రాజ్ గారి వాయిస్ సుస్వాగతం సినిమాలో ఎలా ఉంటుందో ఒక లాస్ట్ ఐటమ్ చేసి చూపించబోతున్నాను. వా తల్లి కూతురు ఏం నటిస్తున్నారు. ఇది ఒక టింపుల్ కు పాడియో, నీ కూతురు ఒక టింపుల్ కు పాడియో, రాత్రి కొడుకుచ్చు నాతో మీటింగ్, ఉదయం తండ్రి నాతో ఫైటింగ్. ఇది ఇప్పుడు ఎగ్జామ్ అని చెప్పి వాడితో చెప్పింది. అది ఇప్పుడు వెంటనే వాడిని పెరిగేసుకొస్తుంది. అక్కడ టోపీ ఉన్నాం బుర్రగొప్పు నేను అలాంటి సీకుడు ఉంటాడు. వెంటనే పెళ్లికి నో అంటాడు. వెంటనే మౌన పోరాటం, వందే మాత్రం శ్రీనివాస్ చెప్పుల గీతం, నా మొహమ్మద్ ది గ్రేట్ పెళ్లి తప్ప అంటే బకెట్ పడేస్తారు. దీనికి డైరెక్షన్ నువ్వు, యాక్షన్ నీ కూతురు. సినిమా పేరెంట్ తెలుసా? తల్లి లాలింపు, కూతురు తాలింపు. నేను నన్ను ఎవరు మోసం చేయారు ఏంటి? సో థ్యాంక్ యూ సో మచ్. సో ఇలాంటి ప్రదర్శన ఇంకా ముందు ఇంకా చాలా ఉండబోతున్నాయి. సో ఎంజాయ్ ఇట్. అందరికీ నమస్కారం. నేను మీ చిరంజీవి. సో థ్యాంక్ యూ వెరీ మచ్. సో మెగా ఎంటర్ప్రైనర్స్ అండ్ రుద్ర స్టూడియో ఈవెంట్స్ బంగారు నంది అవార్డ్స్ మహోత్సవం. సో ఈరోజు వచ్చిన మన స్పెషల్ గెస్ట్ కట్టం భాస్కర్ గుప్తా గారు. అతను హనుమాన్ టెంపుల్ ట్రస్ట్ బోర్డ్ మెంబర్ అండ్ ఆర్యవైశ్య తెలంగాణ కల్చరల్ ప్రోగ్రామ్ వైస్ ప్రెసిడెంట్ కూడా. సో గైస్, గివ్ a big round of applause. So I would like to invite ma'am to honor him. సో మీ మాటల్లో అసలు హనుమాన్ ట్రస్ట్ ఆ తర్వాత ధర్మాలు ఏంటివి, అసలు ఇంత ప్రాధాన్యం ఏంటి, హిందుత్వాన్ని గురించి తెలుసుకోవాలనుకుంటున్నాం సార్. అందరికీ నమస్కారాలు. ఈ మెగా ఈవెంట్ ఇది రెండో వాళ్ళది ఫంక్షన్. చాలా అద్భుతంగా వాళ్ళది. అంటే మెగా అంటేనే అందరికీ తెలుసు మెగా అంటే. మనం ఈ రాను ఈ ధర్మాలు ఈ ఆచారాలు మనకు ఎందుకు దక్కుతున్నాయంటే, ఎక్కడైనా మనము ఏదైనా ఒక గుడికి కానీ ఎదిగిన పోవాలంటే కష్టం. ఏదైనా ఫంక్షన్ కంటే వెళ్ళిపోతాం. గుళ్ళలో ఎన్నో ధర్మాలు ఉన్న వాటిని ఎవరు పట్టించుకోలేదు. అందుకే మనకు నాకేంటంటే ఇవన్నీ దాని గురించి చూసి మన గవర్నమెంట్ వాళ్ళు హనుమాన్ టెంపుల్ ట్రస్ట్ బోర్డ్ మెంబర్గా నన్ను అపాయింట్మెంట్ చేశాను.
ప్రతి విషయంలో మనము ధర్మాన్ని ఆచరించాలంటే మన స్కూల్ నుంచి చిన్నపిల్లల నుంచి మన ఇంటి నుంచే నేర్చుకోవాలి. ఎక్కడ కానీ ధర్మాలు పాటించాలంటే మనం ఎంతంత వేస్తున్నాం. ప్రతి ఒక్క కులానికి ఒక్కొక్క మతానికి ఎన్నో ఆచారాలు. మన తెలుగు జాతికి మన హిందువులకు రాను రాను క్షీణించిపోతున్నాయి. ఎందుకంటే మన తెలుగులో ఎన్నో విధాలుగా వారానికి ఒక పండుగ, వారానికి ఒక ఎన్నో ఆచారాలు. దానివల్ల మనం ఏం చేస్తున్నామంటే పట్టించుకుని తక్కువ అయిపోయింది. ఆచారాలు తగ్గినాయి, సాంప్రదాయాలు తగ్గినాయి. ఒకప్పుడు మనం ఎన్నో కుటుంబాలకు కలిసి ఉండే కుటుంబాలు ఉండే. ఇప్పుడు అన్ని రాను రాను విడిపోయి ఏకాంతంగా అలవాటు పడ్డాం. దానివల్ల మనకు ఏమవుతుందంటే చెప్పటం లేక మనకు ఈ విధంగా ఆచారాలు అనేవి తగ్గిపోయింది. మనం ఎన్నో కార్యక్రమాలు చేస్తుంటాం, అప్పటి మనం వింటున్నాం, ఈ చెవులు చేస్తున్నాం. దయచేసి మన యొక్క సాంప్రదాయ పద్ధతులను అవలంబిస్తే రాను రాను మన యొక్క ధర్మానికి మనం నిలబడి మన ధర్మరక్షణ కోసం ఏ విధంగా పాత ధర్మాలు ఎలా ఉన్నాయో అలాగే నడుచుకుంటే ముందు ముందు మన భావితరాలకు మన యొక్క ఆచారాలు విదేశాలు పాటిస్తున్నారు, విదేశాల ఆచారాలు మన దేశంలో పాటిస్తున్నారు. ఇది చాలా మనకు లాభదాయకం లేదు కానీ నష్టదాయకమైంది. దయచేసి మన యొక్క ఆచారాలు పిల్లలకు నేర్పండి, పాఠశాలలో నేర్పండి, ఇంటి పక్క వాళ్ళకి నేర్పండి. ఎవ్వరు ఏమనుకున్నా మనకు అనేది లేదు. ధర్మం ముఖ్యం, ఆచారం ముఖ్యం, మనం చేసే ఒక పని ముఖ్యం. దానివల్ల మనం చేస్తుంటే ఈ అవకాశం ఇచ్చిన వీళ్ళందరికీ నా యొక్క ఆకృతి. థ్యాంక్ యూ. సో ఐ వుడ్ లైక్ శిరీష గారు మేడంని మీరు ఆనర్ చేస్తే మేమందరూ హ్యాపీగా ఫీల్ అవుతాం. సో ప్లీజ్ కమ్ అవుట్ టు ద డయాస్. మై గాడ్, అందరూ బిగ్ ఫ్యాన్స్ ఆఫ్ యోర్స్. నిజంగా చెప్పాలి, ఈ రోజు డే మీరు వచ్చిన వాళ్ళకి కలొచ్చింది నిజంగా.